హాయ్ వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్తో ఏప్రిల్ 12వ తేదీన తలపడనుంది. అయితే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఏకంగా 286 పరుగులు చేసి ఔరానిపించిన సన్ రైజర్స్ తర్వాతి మ్యాచ్లో 300 కొట్టడం ఖాయమని భావించారు అందరూ. ఇప్పుడు ఆ ఒత్తిడి సన్ రైజర్స్ కొంపముంచుతుంది. కనీసం 200 పరుగులు కూడా చేయలేక ఎస్ఆర్ఎస్ టీం ఉసురుమనిపిస్తుంది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో బేస్ వద్ద పోరాడుతూనే ఉంది. ఇక ఆడిన 5 మ్యాచ్లలో ఇప్పటివరకు ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసుకుంది. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది ఎస్ఆర్ఎస్ జట్టు. ఈ మ్యాచ్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చేసిన 31 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయితే మరోవైపు పంజాబ్ కింగ్స్ ఇటీవల అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. పంజాబ్ ఆడిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లలో గెలిచింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ప్రియాన్ సారియా మ్యాన్ ఆఫ్ ది ఓవర్గా నిలిచాడు. అద్భుతమైన బ్యాటింగ్తో 103 పరుగులు చేసి జట్టు విజయ దిశగా నడిపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో తలపడే మ్యాచ్లో గణనీయమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 23 హెడ్ టు హెడ్ మ్యాచ్లలో 16 మ్యాచ్లు హైదరాబాద్కు అనుకూలంగా ఉండగా పంజాబ్ కేవలం 7 విజయాలను మాత్రమే సాధించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ.